హాయ్. ఏంటి స్పెషల్ ఇవాళ ఫ్రైడే పూజనే స్పెషల్ కదా. అప్పుడే 1 వీక్ అయిపోయింది, పాప బర్త్డే అయిపోయి ఎన్నో రోజులు అయిపోయినట్టుంది. నాకైతే మాత్రం తొందరగా అయినట్టయితే అనిపించలేదు. పూజ చేసి ఆల్మోస్ట్ ఈ రోజుకి 5 to 6 days అయిపోయింది అనమాట. ఇంట్లో పూజ చేసుకొని ఒంట్లో బాగోక ఇవాళ అయితే పూజ అయ్యింది, చాలా బాగా అయ్యింది. అమ్మవారిని చూసేద్దాం పదండి. ఈరోజు అమ్మవారు ఇక్కడ ఇలా చూడండి, ఎంత ముద్దుగా ఉన్నారో కదా, అందంగా అనిపిస్తుంది ఈరోజు నిండుగా. అండ్ నాకైతే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది, నిజంగా చెప్తున్నా. అంటే కొంచెం లేట్ అయింది పూజ చేసుకునేసరికి ఈరోజు. అంటే చేయలేనేమో, ఈవినింగ్ చేద్దాం అనుకున్నాను, కానీ మనసు ఒప్పుకోలేదు అస్సలు. ఎలా అయినా చేసేయాలని చెప్పేసి ఇంకా గబగబా అన్నీ రెడీ చేసేసుకున్నాను. పువ్వులు గట్రా అయితే మాత్రం నిన్న నైటే తెచ్చేసుకున్నాను అనమాట. నేను ఈవినింగ్ బజార్కి వెళ్ళేసి, కాకపోతే చేద్దాము ఈవినింగ్ చేద్దామని అనుకున్నా. మొత్తం పూజ అంతా ఒకసారి చేసుకుందాం ఈవినింగ్ అని అనుకున్నా, కానీ ఒప్పుకోలేదు మనసు. శుక్రవారం అస్సలు ఒప్పుకోదు, ఎలా అయినా సరే పూజ చేసుకోవాల్సిందే, ఒప్పుకున్నా లేకపోయినా. ఈరోజు పూజ మాత్రం ఇలా అయ్యింది. లేట్గా అయినా చాలా అందంగా నిండుగా చాలా బాగా జరిగిందనమాట. ఎప్పుడులానే మన లక్ష్మమ్మకి 108 రెడ్ ఫ్లవర్స్తోని పూజ అయిపోయింది, కుంకుమ పూజ అయిపోయింది, అష్టోత్తరాలు చదువుకున్నాను. అక్కడ నా దుర్గమ్మకు కూడా ఎప్పుడులానే ఈ మధ్యన అమ్మవారికి కూడా రెడ్ ఫ్లవర్స్ వచ్చేస్తున్నాయి అనమాట. నా దుర్గమ్మకు కూడా, నా దుర్గమ్మకి మా వారు చేస్తారు పూజ. అంటే అష్టోత్తరాలు ఇక్కడ అమ్మవారికి నేను చదివితే, అక్కడ మా వారు అమ్మవారికి నా దుర్గమ్మకి పూజ చేసేస్తారు. ఇద్దరు పూజ ఒకసారి కంప్లీట్ అవుతుంది. తర్వాత వేరువేరుగా అష్టోత్తరాలు అయితే చదువుకుంటాం, వేరువేరుగా కుంకుమ పూజ అయితే చేసుకుంటాను అనమాట. ఈరోజు పూజ ఇలా అయింది. మామిడి పళ్ళు తీసుకొచ్చాను, ఎప్పుడులానే కొబ్బరికాయ ప్రసాదం తాంబూలం పెట్టుకొని పూజ అయితే మాత్రం ఇలా చేసుకున్నాను. ఇంకెన్ని రోజులో లేదు, చూస్తుండగానే వారాహి నవరాత్రులు కూడా వచ్చేస్తున్నాయి. వారాహి నవరాత్రుల గురించి, వారాహి అమ్మ పూజ గురించి కూడా చాలామంది నాకు డిఎం చేసి అడుగుతున్నారు, అక్క ఎలా చేసుకోవాలి ఏంటి, కొంచెం అప్డేట్ ఇవ్వండి అని చెప్పేసి. కానీ వాళ్ళకి నేను రిప్లై ఇవ్వడానికి అవ్వట్లేదు, డిఎం కొంచెం ఇష్యూ వచ్చిందని చెప్పాను కదా, అందుకోసం వాళ్ళకి రిప్లై ఇవ్వలేకపోతున్నా. వాళ్ళందరి కోసం ఒక చిన్న వీడియో, ఫుల్ వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. వారాహి అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలన్నది ఒకసారి మీకు డౌట్ ఉంటే వెళ్ళి చూసేసేయండి. ఈ రోజు పూజ ఎలా జరిగింది, అమ్మవారు ఎలా ఉన్నారో కమెంట్ చేసేయండి. నేను మీ వైజాగ్ పిల్ల.